తెలంగాణ రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు ముదురుతున్నాయి. గాంధీ భవన్ వేదికగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు నేడు ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీల అమలుపై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజల పక్షాన నిలబడిన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు ప్రతిపక్షాలు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. స్కూళ్ళు, రెసిడెన్షియల్ స్కూళ్ళు పెరగాలి, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏదైతే కాన్సెప్ట్ స్కూల్స్ ఉన్నాయో అవి పెరగాలి, మంచి విద్యను అందించాలి, మంచి జీవితం ఇవ్వాలని, సన్న బియ్యము, రేషన్ కార్డు ఇచ్చి పేదోళ్ళకు ఇట్లా చేయాలని, ఇండ్లు కట్టాలని మాకు ఆలోచన వస్తుంది. మీకు గొర్రెలు పెంచుకోవాలి, బర్రెలు పెంచుకోవాలి, లేకపోతే మళ్ళా పాతరాతి యుగం నాటి వృత్తులకు వెళ్ళిపోవాలని మీది. అంటే ఈరోజు నేను అంటున్న ఒక మాట, హరీష్ రావు లేదంటే ఇక కేటీఆర్ ఇద్దరిని కూడా అనొచ్చు. అదేం పెద్ద ఈయన అంటే ఆయన కూడా అంటాడు, ఆయన కూడా ఈయన అంటాడు. ఈరోజు మీకు చిత్తశుద్ధి ఉంటే, లేదంటే ఇంకేం చెప్పాలా మాట, మీరు చేసే ట్వీట్ల మీదనో, మీరు కామెంట్ల మీదనో, మీరు పెట్టే ప్రెస్ మీట్ల మీదనో మీకు ఏమాత్రం కొంత గౌరవం ఉన్నా ఒక్కసారి హార్వర్డ్ స్కూల్లో చదివిన దానికి సంబంధించి ఫీజు ఎవరు కట్టిండ్రో చూసుకోండి ఒకసారి. ముఖ్యమంత్రికి ఉండే ఏవైతే వెసులుబాట్లు ఉంటాయో వాటి మాత్రమే పరిమితమయ్యే పరిస్థితి ఈరోజు ఉంటుంది తప్పితే మీలాగా ఇష్టం వచ్చినట్టుగా మీరు చేసే టూర్లలో ఇష్టం వచ్చినట్టుగా ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేసినట్టుగా చేయడానికి ఆయన ఇష్టం లేదు, చేయలేదు. అదొకటి చేయలేదని చెప్పడం కాదు. చలో మీరు ఏ లెక్క ప్రకారం బయట పెడతారో పెట్టండి, వాస్తవాలు ఉంటే. మీకు చదువుకుంటే కూడా ఓరవడం చేత కాదు కదరా నాయన నీ అమ్మ. మీరు మనోడు ఈ కేటీఆర్ ఏం చదివిడో నాకు తెలియదు, కానీ ఈయన 10th ఇంటర్మీడియట్ ఈయన చదివి ఉంటాడు, మా హరీష్ రావు. అసలు చదువు ఎట్లా ఉంటుంది, చదువుకు సంబంధించిన ఖర్చులు ఎవరు భరించాల్సి, తెలంగాణ ప్రభుత్వం భరించింది అని చెప్పి ఎవడు నీకు చెప్పింది? కనీసం బుద్ధి ఉందా నీకేమైనా? సమాచార హక్కు చట్టం ప్రకారం వేసినా మీకు తెలుస్తుంది కదా. ఆయనకు తెలిసింది ఏడా అమెరికా ఇచ్చిందా? ఎవడాడు వేసింది? మరి వాడు ఒక తలకాయ తిక్క. అబద్ధాలు ప్రచారం చేయడానికి కొంతమంది ఫేక్ అకౌంట్లతోనో ఫేక్ ఏదో ఐడీలతోనే పెడతారు. ఇప్పుడు ఈ రాసేటోళ్ళంతా, ఇప్పుడు ఈ నమస్తే తెలంగాణ కానీ, టీ న్యూస్ కానీ, వీళ్ళంతా డైరెక్ట్గా వీళ్ళే అబద్ధాలను ప్రచారం చేయడానికి ఒక ప్రాపగండా దానిగా ఈరోజు ఎదిగిన పరిస్థితి ఉన్నది. కాబట్టి హరీష్ రావు ఇవన్నీ పిచ్చి శకలు మాను. దాంట్లో కూడా రాసినోడు ఎవడో ఉంటాడు, బై నేమ్ రాయరు, కానీ ఉత్తగానే రాస్తారు, పెద్ద ఫ్రంట్ పేజీలో పెట్టేసి. ఒకరోజు నమస్తే తెలంగాణ అంటే తెలంగాణ ఉద్యమానికి ప్రతీకర నాయన. దాన్ని అలా మీరు ఏం చేశారు? గుమస్తా తెలంగాణ మార్చుకున్నారు. ఇంకా చివరికి దాన్ని ఎంత నీచమైన స్థితికి తీసుకుపోతారు. ఒక పవిత్రమైన కార్యానికి అది వాడింది. ఒక దశలో తెలంగాణ ఉద్యమకారులకు అది కరదీపికగా ఉండే, కానీ అలా కేసీఆర్ కోసం దాన్ని దిగదార్చిండు. సరే, వారు లక్ష్మీరాజన్ గారి కాంచి బెదిరించి తీసుకున్నారో, అప్పుడు ఏం తీసుకున్నారు, కానీ ఇప్పుడు దాన్ని మీ యొక్క సొంత డబ్బా కొట్టుకున్నా ఒక మంచిగుండు, కానీ అబద్ధాలు ప్రచారం చేయడానికి ఎందుకు వాడుతున్నారు? ఇలా అంతే. ఇక్కడ కూడా మనం ఏమైనా మాట్లాడితే అవన్నీ తీసుకొని పోయి దాంట్లో ట్రోల్ చేసుకుంటూ పెద్ద టీ న్యూస్ కూడా అట్నే తయారైంది. దాన్ని రాజ్ న్యూస్ ఉన్నప్పటి నుంచి చూసినాం మేము. తెలంగాణ ఉద్యమ ప్రయోజనాల కొరకు తెచ్చింది అనుకున్నాం, కానీ మీ స్వార్థ ప్రయోజనాల కొరకని ఇప్పుడు అర్థమవుతున్న పరిస్థితి ఉన్నది. అబద్ధాలు ప్రచారం చేస్తే ఇలా ప్రజలు నమ్ముతారు అనుకుంటే హరీష్ రావు నీలాంటి పిచ్చి అబద్ధాలను ఎవరు నమ్మడు. బండకేసి బాధినా మీకు ఇంకా సిగ్గు రావట్లే. ముఖ్యమంత్రిని నిజంగా నేను ఒక మాట అంటున్నా, ట్రోల్ చేసుకుంటారు కదా మీరు, ముఖ్యమంత్రిలాగా నిజాయితీగా ఉండే ఒక ప్రయత్నం మీరు చేయండి. కనీసం భవిష్యత్తు అయినా మీకు బాగుంటుందేమో. ఆడిపోతాడు, మూసీకాడికి పోతాడు. మూసీకాడ చట్టాలన్నీ చేసింది కూడా కేటీఆర్ అనే దరిద్రుడే. మూసీకాడ టైటిల్ లేకుండా ఎలాంటి పర్మిషన్స్ ఉన్నా అది ప్రభుత్వం తీసుకోవచ్చని చట్టం చేసింది కేటీఆర్ అనేటోడు. పోయి మళ్ళీ మూసీలో ముక్కు పెట్టి మునుసుకుతా ఉన్నాడు. అక్కడ పోయి మూసీలో మేము బాగు చేస్తామని. నీ 6 మీటింగ్ల యొక్క మినిట్స్ను బేస్ చేసుకొని ఇంకా ప్రజలకు నష్టం జరగకుండా మీ దగ్గరికి వచ్చిన వాళ్ళే చెప్తున్నారు కదా, మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండ్రు, కానీ మేము అక్కడనే ఉంటాం సార్ మేమని చెప్పి. ఎక్కడి నుంచి ఈరోజు ఇట్లాంటి కుట్రలు వస్తున్నాయి మీకు?
నేనంటున్నా ఈరోజు హరీష్ రావు, ఒకవేళ కనుక నువ్వు చేసినది ఆర్టీఐ ప్రకారమో లేకపోతే ఇంకే దాని ప్రకారమో తెచ్చిందే వాస్తవం అయితే దానికి మేము సిద్ధం, నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం. కనీసం దిగజారుల్లో కూడా కొంచెం పరువు ఉండేటట్టు దిగజారు హరీష్. ఎవడో చెప్పిన దాన్ని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే నిజంగానే భవిష్యత్తులో మిమ్మల్ని అంటే కాంగ్రెస్ ఎట్లా ఉంటుందంటే ప్రభుత్వం వచ్చి